అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్. ఇది మీరు అందరూ ఇప్పటికే కొంతమంది విని ఉంటారు, మీలో కొద్దిమందికి తెలిసే ఉంటుంది ఇదేంటన్నది. ఏమీ లేదండి, ఒక విషయాన్ని మనం మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంగా కోరుకుంటే అది తప్పకుండా మనకి అందుతుంది అనేదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ ఏంటంటే, మనం ఫస్ట్ విశ్వాన్ని, అదే మనం భగవంతుడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఈ విశ్వాన్ని అడగడంలో 3 స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి, మనం మనకు కావలసిన దాన్ని విశ్వాన్ని అడగాలి. రెండవది, దానికోసం నమ్మాలి. మూడవది, దాన్ని పొందాలి. అడగాలి అంటే ఫస్ట్ మనం అడిగేది మంచిది, పాజిటివ్ థింగ్ అడగాలి. అది మనకి అందుబాటులో, మనకి సంబంధించిన సరి అయిన కోరిక మనం కోరుకోవాలి. ఆ కోరుకున్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా ఒక కోరికని కోరుకోవాలి. అది ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఒక మంచి ఇల్లు కావాలి అనిపించవచ్చు. ఆ ఇల్లు కావాలి అనుకునేటప్పుడు ఆ కోరిక కోరుకోవడమే కాకుండా ఆ కోరికలో మనం జీవించాలి. అది ఎలా జీవించాలి అంటే, ఆ ఇంటిలో మన పూజ గది ఇక్కడ ఉంది, రోజు ఉదయాన్నే ఈ పూజ గదిలో మనం పూజ చేస్తున్నాము. అలాగే ఇక్కడ మన డైనింగ్ ప్లేస్ ఉంది, ఇక్కడ మన కిచెన్ ఉంది, ఇది మన బెడ్రూము. ఇలా మనం ప్రతి ఒక్క భాగాన్ని ఇంట్లో, మన గార్డెన్ అన్నిటినీ కూడా ఫీల్ అవుతూ ఉండాలి. అవి కూడా ఎలా ఫీల్ అవ్వాలి అంటే, అది ఇప్పుడు మనకు అందినట్టుగా, అంటే ఇప్పుడే జరుగుతున్నట్లుగా మనం భావించాలి. అలా భావిస్తూ మనం కోరిక కోరుకుంటున్నప్పుడు తర్వాత ఏం చేయాలంటే, ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మనకు జరుగుతుందా అసలు, లాంటి సందేహాలు ఏమీ వద్దు. నమ్మాలి, ఇది మనం కోరుకున్నాము, విశ్వాన్ని మనకిస్తుంది అనే ఒక నమ్మకంతో మనం ఈ కోరికలో జీవిస్తూ ఉండాలి. ఇది తర్వాత అది మనకి అందినప్పుడు ఆ ఆనందాన్ని మనం ఎలా అనుభవిస్తామో అన్నది ప్రతి క్షణం మనం ఫీల్ అవుతూ ఉంటే అది తప్పకుండా మనం కోరిన కోరిక నెరవేరుతుంది. ఇది చాలా మంది ప్రాక్టీస్ చేసి దాన్ని వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వారి కోరికలన్నింటినీ పొందిన విషయాన్ని మనం చూడొచ్చు. ఆసక్తి ఉన్నవాళ్ళు దీనికి సంబంధించి మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. అందులో నేను చదివింది సీక్రెట్ అనే పుస్తకం ఉంది. దాని మీద చాలా రివ్యూలు కూడా మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు వాటిని కూడా చూడవచ్చు. ఇది నాకు ప్రత్యక్షంగా అనుభవం అయింది, అది నేను చెప్తున్నాను. ఈ లా ఆఫ్ అట్రాక్షను, ఈ పదాలు, ఈ పుస్తకం ఇవేమీ తెలియని రోజుల్లో కూడా నేను మనస్ఫూర్తిగా ఏదైనా, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నేను కోరుకున్నది తప్పకుండా నాకు అందింది. అందుకనే మా పిల్లలు అంటూ ఉంటారు, అమ్మ నువ్వు బలంగా కోరుకో, నువ్వు కోరుకున్నది ప్రతిదీ కూడా జరుగుతుంది, అది మాకు తెలుసు అని. కాబట్టి నా అనుభవంతో నేను చెప్తున్నాను, ఈ విశ్వాన్ని మనం కోరుకున్న ప్రతిదీ కూడా ఈ యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. అయితే నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనో, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కోరికలు కోరుకోకూడదు. అది మనకు అందుబాటులో ఉన్నది, మనకి చేరువలో ఉన్నది కోరికను కోరుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కావాలి, లేదా ఒక మంచి కారు కావాలి. ఇలా కోరుకుంటూ మనం ఏ కలర్ కారు కొనుక్కోవాలనుకుంటున్నాం, అందులో సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉండాలి, మనం ఏ సీట్లో కూర్చున్నాము, ఏ షోరూంలో ఈ కారు తీసుకున్నాము, ఇలా మనకి మనం ఫీల్ అవుతూ ఉంటే మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ విషయాన్ని మీకు కూడా అనుభవంలోకి వస్తే కామెంట్ చేయండి.